హాయ్ అండి అందరికీ. ఈరోజు రుచికరమైన గుమగుమలాడే గోంగూర పులిహోరను ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. గోంగూర అంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. గోంగూర పులిహోరను ఎలా చేయాలో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోను ఫస్ట్ టైం చూసే వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా మెంతులు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. వాటితో పాటు గుప్పెడన్ని ఎండుమిర్చి కూడా వేసుకొని వీటన్నింటిని చిటపటలాడించుకోవాలి. ఇలా ఆయిల్లో చిటపటలాడించుకున్న తర్వాత వీటిని మిక్సీ బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. తరువాత అందులోనే సరిపడా ఆయిల్ వేసుకొని ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి. వేసుకున్న గోంగూర ఆకు ఆయిల్ పట్టేలాగా కలుపుకొని దాన్ని మూత పెట్టి సిమ్ములో బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి అడుగు అంటుకోకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా గోంగూరను ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని పోసుకొని బాగా కలుపుకోవాలి. చింతపండు రసం గోంగూర పులుపును బట్టి కొంచెం తక్కువ ఎక్కువ పడుతుంది. అది చూసుకొని పులుపుకు తగ్గట్టు చింతపండు రసాన్ని పోసుకోవాలి. గోంగూర ఆకుకు చింతపండు రసం బాగా పట్టేలాగా మూత పెట్టి ఒక 10 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. తరువాత ఈ గోంగూరను పక్కకు పెట్టి ఒక 10 మినిట్స్ చల్లారనివ్వాలి. తరువాత వేరొక బౌల్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత గుప్పెడన్ని పల్లీలను, గుప్పెడంత కరివేపాకును, కొద్దిగా ఆవాలు జీలకర్రను, కొద్దిగా మిరియాలను, అందులోనే కడి చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను మరియు చిటికెడు పసుపును వేసుకొని ఆయిల్లో బాగా వేయించుకోవాలి. తరువాత ఇందాక మిక్సీ బౌల్లో వేసుకున్న మిశ్రమాన్ని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే మనం ఉడికించి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వేడి వేడి అన్నాన్ని మనం సరిపడా తీసుకొని దుల్లగా ఈ విధంగా చేసుకోవాలి. ఈ వేడి వేడి అన్నం పైన మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న గోంగూర పేస్టును కొద్దిగా ఈ వీడియోలో చూపించిన విధముగా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కలుపుకోవడానికి స్పూన్ అయినా పెట్టచ్చు, మనం చేత్తోనైనా కలుపుకోవచ్చు. ఇది బాగా వేడిగా ఉందని నేను ఫస్ట్ స్పూన్తో కలిపాను. అది కలవడం లేదు కాబట్టి చేతి పెట్టి బాగా కలుపుకున్నాను. చూడండి, మొత్తం కలిపిన తర్వాత కలర్ అయితే ఎలా కనిపిస్తుందో చాలా బాగా కనిపిస్తుంది కదా. తర్వాత దీనిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పోపును కూడా వేసుకొని అన్నానికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ గోంగూర ఈ పోపు అన్నానికి బాగా పట్టేలాగా కలుపుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది. చూడండి, గుమగుమలాడే రుచికరమైన గోంగూర పులిహోర అయితే తయారైంది. చూశారు కదా. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.